సో అట్లా ఉండేసరికి నాకు అన్నీ తెలుసబ్బా. ఇప్పుడు మనకు చిరంజీవి గారు అన్నట్టు గంజి తెలుసు బెంజి తెలుసు అన్నట్టు చిన్నప్పుడు సైకిల్ తెలుసు, నడుచుకుంటూ పోయినాము. తర్వాత కట్ చేస్తే ఈ పాట హిట్ అయినాక బిజినెస్ క్లాస్లో న్యూయార్క్ పోయినాము, అది కూడా తెలుసు అన్ని. అయితే నాకు ఒక డౌట్ ఇడా, ఇప్పుడు నక్సలైట్లు ఎత్తుకుపోయిన తర్వాత ఏమైనా నేర్పించారా మీకు? ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? నన్ను ఎత్తుకపోలేదు, నా కళ్ళ ముందు ఎత్తుకపోయిన్లు. నా క్లాస్లో కళ్ళ ముందు ఎత్తుకపోయిన్లు. నన్ను మా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకపోయిన్లు, భయపెట్టడానికి ఎత్తుకపోయిన్లు. ఎత్తుకపోయినాక మా అమ్మకి ఇట్లా బాగా ఏడ్చి అది చేసి ఊరోళ్ళు అందరూ లొల్లి పెడితే వదిలిపెట్టిండ్లు, బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టిండ్లు. ఇంకా మళ్ళీ ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు మా అమ్మ 2 సార్లు దాచిపెట్టింది, గడ్డవామలో దాచిపెట్టింది. ఒకసారి మంచం, నాకు ఇంకా కొంచెం గుర్తు, మంచం కింద బీరు ఉంటే మంచం కింద దూరిన. సరే వాళ్ళు డ్రెస్ గిస్ అంత వేసుకొని వచ్చిండ్రు, బూట్లు గిట్లు ఆడలు మొగలు అందరు ఉన్నారు. ఆ రాత్రి ఉండరు ఇక లిటరల్గా. ఇక మా అమ్మాయి అందరికి అన్నం వండి పెట్టింది ఆ రోజు రాత్రి. వాళ్ళు ఏముంటుంది తింటారు కదా, అన్నం వండి పెట్టింది అందరికి. ఇంకా మా నాన్నమ్మ ఉండే ఇక ముసలామె, వాళ్ళిద్దరు కలిసి ఏదో చేసిండ్రు. ఇక అదంటే నాకు ఒక మంచి, అంటే నాకు ద బెస్ట్ థింగ్స్ ఏం లేవు. అంటే చిన్నప్పుడు ఈ నక్సలైట్లు వచ్చారు, ఇక మా నాన్న పాపం అప్పులు, ఇక నాకు చదువు అన్ని కష్టాలు, ఇదంతా చాలా స్ట్రగుల్స్. ఎప్పుడన్నా ఏమన్నా కొంచెం ఒక ఏదో ఎడారిలో ఒక ఎండమావిలాగా ఏమైనా అనిపించింది అంటే కొంచెం ఆఫ్టర్ తెలంగాణ కొంచెం మన పాటలు రికగ్నైజ్ అవ్వడం, మన కష్టానికి ఒక ఫలితం రావడము అట్లా. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్లో అంటే చదువుకునేటప్పుడు కాకుండా ఈ పాట హిట్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి అవకాశాలు వచ్చినాయి? అంటే అవకాశాలు అంటే నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్ చేద్దాము, సినిమాలలో అయినా వర్క్ చేద్దామని నాకు లేదబ్బా మైండ్లో. ఆ పాట హిట్ అయినాక నా ఫేస్బుక్లో మెసెంజర్ చూస్తే, ఇప్పుడు నేను మీకు చూస్తే ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు అప్పుడు మెసేజ్ పెట్టిండ్రు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ది షార్ట్ ఫిల్మ్ హిట్ అయినాక మెసేజ్ పెట్టిన పాట బాగా వైరల్ అయింది. ఆ పాట ఓ ప్రేమ, అది శ్రవణ్ నాకు మస్తు హెల్ప్ చేసిండు అప్పుడు. తర్వాత ఇప్పుడు బ్రెత్లెస్ సాంగ్ ఇది అయినాక చాలామంది ఏంటంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్, అంటే పని వస్తే నాకు చేసేది. అప్పుడు యాంకర్ రవిది కూడా ఫస్ట్ సినిమా నేనే చేసిన, అది ఒక ఇండిపెండెంట్ సాంగ్ ఉంటుంది, అది కూడా నేను కథే విన్నా కలేకన్నా అని, అది కూడా నేనే చేసిన. సో అప్పుడు కొంతమంది అట్లా అప్రోచ్ అయితే, నాకు కాల్ చేస్తే, నన్ను తెలుసుకొని నా దగ్గరికి వస్తే నేను చేసేది. కానీ ఈ మెసెంజర్లు ఏం పెద్ద చూడకపోయేది అప్పుడు నేను. టాప్ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు దాని మెసేజ్ అంటే అసలు ఎట్లా చేసినావు అన్న బ్రెత్లెస్ సాంగ్ మస్తుందని అదేదని.